చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నగులేటి నీళ్ళు నా పరాళ్ళు సజ్జజొన్న కూళ్ళు సర్పంబులను తేళ్ళు పలనాటి సీమయి పల్లెటూళ్ళు. ఆ రోజుల్లో శ్రీనాథ మహాకవి ఈ పల్నాడు పర్యటించి ఈ పద్యాన్ని రాశాడు. వినండి. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అంటే గ్రామాల్లో పెద్ద పెద్ద గుళ్ళుండవు. చిన్న చిన్న రాళ్లతో చేసిన చిన్న చిన్న గుడిసెలు విగ్రహాలే చిల్లర దేవుళ్ళు అంటే స్థానిక దేవతలు. తర్వాత నాగులేటి నీళ్లు నాపరాళ్ళు. ఊట చెరువులో పగుళ్ళతో ఉన్న నీళ్లుంటాయి. నాపరాళ్ళు అంటే రాళ్ల మధ్య నుండి వచ్చే నీరు అన్నమాట. సజ్జజొన్న కూళ్ళు అంటే అప్పుడు వరి దొరికేది కాదు. ఆహారంగా సజ్జ జొన్న రొట్టెలు వంటి ఉండే. తర్వాత నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత అప్పట్లో ఇప్పటికీ వరన్నం తింటున్నారు వీళ్ళు. సర్పంబులను తేళ్ళు పాములు తేళ్లు వంటివి కూడా సహజంగా కనిపిస్తాయి. ఎందుకంటే అదంతా మెట్ట ప్రాంతం, గుట్టలు రాళ్ళు ఉంటాయి. పలనాటి సీమయి పల్లెటూళ్ళు. ఇలాంటి పల్నాటి సీమలోని సాధారణ పల్లెటూరులో కనిపించే లక్షణాలు. ఈ పద్యం ద్వారా కవి శ్రీనాథ కవి పల్లెటూరు జీవితంలోని సరళతను, అక్కడ ప్రకృతిని, జీవన శైలిని సహజ సిద్ధంగా అందంగా వర్ణించారు శ్రీనాథ మహాకవి. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ పల్నాటి సీమ అంటే మన మామూలుగా ఇది ఈ మాచర్ల, గురజాల, పిడుగురాళ్ళ, అలా సత్తెనపల్లి అనుకుంటా. ఈ ఎక్కువ నేను పర్యటించాను, అక్కడ వర్క్ చేశాను. ఎక్కువ పాములు బాగా ఉంటాయి అక్కడ. పాములు గాని తేళ్లు, వర్షం పడిందంటే తేళ్లు వస్తాయి. పాములు సరే